అందరికీ జగన్మాత నమోస్తుతే దశమి శుభాకాంక్షలు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా. జగజ్జననికి ఎన్నెన్నో రూపాలు. జగజ్జనని అనేక రూపాలతో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిక, శ్రీ గాయత్రీ దేవిక, శ్రీ అన్నపూర్ణ దేవిక, శ్రీ కాత్యాయని దేవిక, శ్రీ మహాలక్ష్మి దేవిక, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిక, శ్రీ మహాచండీ దేవి రూపంలోను, శ్రీ సరస్వతి దేవి అవతారంలోను, శ్రీ దుర్గాదేవి అవతారం, శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపం, శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపం, ఇలాగా ఎన్నో రూపాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. మా స్టూడెంట్ గణేష్ అమ్మవారిని 2000 కేజీల పసుపు కుంకుమలతో ఎంత అందంగా కష్టపడి విగ్రహం తయారు చేయడం జరిగింది. రేపు 3వ తారీఖు మధ్యాహ్నం భారీ అన్నసమారాధన కార్యక్రమం ఉంది. అలాగే 4వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం, తర్వాత అమ్మవారి నిమజ్జనోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క పసుపు కుంకుమ అలాగే బ్లౌజ్ పీస్ మరియు గాజులు అందరికీ కూడా మనం ఆ రోజు భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం 4:30 నుంచి చేయడం జరుగుతుంది. అలాగే విధంగా మా ఒక చదువు చెప్పిన గురువారులైన మా రాఘవేంద్ర స్కూల్ మా మేడం గారు కృష్ణవేణి మేడం గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆవిడ చూడడం మమ్మల్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా స్టూడెంట్ ఇలా అన్ని చాలా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మాకు చాలా గర్వకారణంగా ఉంది. చాలా హ్యాపీ. కొలిచిన భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్న అమ్మవారిని దర్శించుకొని అందరం అమ్మవారి కృపకు పాత్రలవ్వాలి. అమ్మవారి ముగ్ధ మనోహర రూపం ఎంత సుందరంగా ఉందో చూడండి. ఈ దసరా పండుగ రోజు సెమి వృక్షానికి పూజ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని, విజయం చేకూరుతుందని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. విజయాన్ని తన రూపంగా మార్చుకొని మాత జగన్మాత, భక్తులందరూ ఆరాధించే తల్లి శ్రీ రాజరాజేశ్వరదేవి, సమస్త శుభాలకు మూలం అమ్మవారు. అమ్మవారిని సేవిస్తే సమస్త శుభాలు సిద్ధిస్తాయి. విజయదశమి రోజు అమ్మవారికి పూజలు చేస్తారు. ఈరోజు ఏ శుభకార్యం మొదలుపెట్టినా అన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అనంత శక్తికి మూలం జగన్మాత, జీవకోటికి ప్రాణాధారం శ్రీ విజయలక్ష్మి అమ్మవారు. మహిమాన్వితమైన అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దసరా పండుగ. రామాయణంలో శ్రీరాముడు రావణాసురుని వధించిన రోజు విజయదశమి రోజు. పాండవులు తమ వనవాసాన్ని ముగించుకొని తమ ఆయుధాలను జమ్మి వృక్షం నుండి తీసుకున్న రోజు ఈ విజయదశమి రోజు. అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి అలంకారాలు బొమ్మల గొడవలతో, సీమి ఆకుల అర్చనాలతో, ఆయుధ పూజలతో దసరా పండుగను అంగరంగ వైభవంగా దేశ నలుమూలల అందరూ జరుపుకున్న పండుగ దసరా పండుగ. ఆనందాల హరివిల్లు దసరా పండుగ. విజయాలకు పునాది విజయదశమి. ప్రతి పల్లె, ప్రతి ఊరు, ప్రతి వాడవాడల కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ విజయదశమి. అందరూ అమ్మవారి మాలలు ధరించి అమ్మవారి దర్శనానికి విజయదశమి రోజు విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి దర్శనానికి రమగారు, ఝాన్సీ గారు, నేను, మౌనిక అందరం వచ్చామండి. చూడండి ఎంత
ముక్త మనోహరంగా అమ్మవారిని నెలకొల్పారు చూడండి. 2000 కేజీల పసుపు కుంకుమలతో మా స్టూడెంట్ గణేష్ ఎంత చక్కగా అమ్మవారిని ప్రదర్శించారు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ దుర్గామాత ఆశీస్సులు, దీవెనలు ఎలవెల్లా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అమ్మవారి అనుగ్రహం అందరి మీద వర్షించాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.